కాన్స్టిట్యూషనల్ ఎక్స్‌పర్ట్‌తో సమానంగా జర్నలిస్టులు ఆ రోజుల్లో ఉండేవాళ్ళు. లీగల్ లాయర్‌లతో సమానంగా ఉండేవాళ్ళు. వాళ్ళు పాయింట్లు తీసుకోవడంలో, గ్యాదర్ చేయడం. ఒక అంశం వచ్చిందంటే పేపర్ పర్ఫెక్ట్ సమాచారం ఇచ్చేది. ఇప్పుడు అలాంటోళ్ళు పోయారు. కేవలం ఏం జరిగిందో ఆడేం చెప్పాడు, ఈడేం చెప్పాడో రాయడం తప్పించి ఒరిజినల్ ఎక్స్‌పర్ట్స్‌తో మాట్లాడి రాయడం పోయింది. యాక్చువల్‌గా భారత రాజ్యాంగంలో ఉంది జనాభా లెక్కలు పూర్తయిన ప్రతిసారి డీలిమిటేషన్ చేయాలని. రాజకీయ కారణాలతో 1976లో ఒకసారి, 2001లో ఒకసారి డీలిమిటేషన్ జరగకుండా ఫ్రీజ్ చేశారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ 76లో, 2001లో వాజ్పేయి ప్రభుత్వం. 71 జనాభా ప్రకారం పార్లమెంట్ సీట్లు అప్పుడు నిర్ణయించారు. అప్పుడు మన దేశ జనాభా కేవలం 55 కోట్లు. ఒక్కొక్క పార్లమెంట్‌కి ఇంచుమించుగా 10 లక్షల జనాభా ఉండేది. ఇప్పుడు 2011 నాటికి జనాభా 100 కోట్లు దాటింది. అంటే రెట్టింపు. అంటే ఒక్కో పార్లమెంట్‌కి 20 లక్షల మంది అయ్యారు. ఇకపోతే దక్షిణాది జీడీపీ 130 లక్షల కోట్లు, ఉత్తరాది జీడీపీ 100 లక్షల కోట్లు. అత్యధిక ఇన్కమ్ ట్యాక్స్ కట్టే దక్షిణాది రాష్ట్రాలైన నిధులు ఉత్తరాది రాష్ట్రాలకు ఎక్కువ వెళ్ళడం అనేది వాస్తవం. కానీ ఇది నిర్ణయించేది ఫైనాన్స్ కమిషన్ ఆఫ్ ఇండియా. జనాభా, పేదరికం, అభివృద్ధి బట్టి నిధులు కేటాయింపు ఉంటుంది తప్పించి వేరేగా ఉండదు. మెయిన్ పాయింట్ అలా ఏంటంటే ఇప్పుడు కూడా చేయకపోతే అన్యాయం జరుగుతుంది దేశానికి.